శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా మీన రాశిలో జన్మించిన జాతకులకి హృదయపూర్వక శుభాకాంక్షలు. 2 నెలల పాటు నేను వీడియోలు అప్లోడ్ చేయలేకపోయినందుకు క్షంతవిడిని. ముఖ్యంగా ఒక పంచాంగం హార్డ్ డిస్క్ ఫెయిలింగ్ అయిన కారణంగా కొంత రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అదే ఈ పంచాంగమే కాలయోగం, భారతీయ తొలి మల్టీ కలర్ పంచాంగం. ఇది పూర్తిగా రంగులతోనే ఉంటుంది. ఇది అంతా కూడా ఇది రాబోయేటువంటి పరాభవనామ సంవత్సర 3 నెలల ముహూర్తాలు, న్యూయార్క్ పంచాంగం ప్లస్ న్యూయార్క్ ముహూర్తాలుతో పాటు ఉంటుంది. 352 పేజీలు, ఏ గ్రేడ్ పేపర్ మీద ప్రింటింగ్, చాలా విపులంగా. పేజీకి 3 రోజులు మాత్రమే ఉంటాయి. సిజేరియన్ ఆపరేషన్స్ టైమింగ్స్ ప్లస్ విశేష యోగాలు, గురు పుష్యయోగము, సర్వార్థ సిద్ధి యోగము, ఇలాంటి యోగాలు ఉంటాయి కదా, అలాంటి యోగాలకు సంబంధించినటువంటి శుభ సమయాలు. నెక్స్ట్ ప్రతి నెలలో వచ్చేటి పండగ పర్వదినాలు ఉంటాయి. అలాంటి పండగ పర్వదినాలలో కొన్ని శుభ సమయాలు, ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ తృతీయ కావచ్చు, శ్రీరామనవమి, దసరా, ఇలాంటి పండుగల్లో ముఖ్య దినాల్లో పూజా సమయాలు, శుభ సమయాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ పంచాంగం ఉగాది కంటే ముందు రిలీజ్ అయినప్పటికీ కూడా దాదాపుగా అసంఖ్యాకంగా 2 స్టేట్స్లో రిలీజ్ అయిపోయింది. కానీ స్టాక్స్ నిల్వలు లేవు. ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మీ దగ్గర ఉన్నాయని అడుగుతున్నారు. మా దగ్గర లేవు, అయిపోయినాయి. కనుక కొద్ది గొప్ప ఉంటే మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి లేదా దేవుళ్ళు.com రాజమండ్రి, దేవుళ్ళు.com వెబ్సైట్కి వెళ్ళండి. ఒక 200-300 పంచాంగం ఉంటే వారి దగ్గర ఉండవచ్చు. అటుగా నేను చెప్పలేను, ఐఎమ్ నాట్ షూర్. ఉంటే వారు తప్పకుండా ఆన్లైన్లో మీకు పంపిస్తారు. ఇక మరొక గమనిక ఏమిటంటే, ఉత్తరాంధ్ర ప్రజలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వారికి నా అపాయింట్మెంట్ దొరకక ఇబ్బంది పడుతుంది. అపాయింట్మెంట్ ఇస్తున్నా కానీ రాలేకపోతున్నారు. నైట్ అంతా జర్నీ చేయాలా, ఇక్కడికి వస్తే హైదరాబాద్ ట్రాఫిక్, మళ్ళీ తిరిగిపోవడం సమస్యలతో కూడుకుంది. కనుక వారి కోసంగా, వారి కోరిక మేరకు ఏప్రిల్ నెల చివరి వారంలో కేవలం 2 రోజులు మాత్రమే వైజాగ్లో ఉంటాను. వారు నైట్ అంతా వచ్చేదంటే నేను జస్ట్ ఫ్లైట్ ఎక్కి 1 గంటలో అక్కడ వెళ్ళిపోతాను. 2 రోజులు మాత్రం ఉంటారు. 10 నుంచి 15 మందికి అపాయింట్మెంట్స్ చూసేసి మళ్ళీ రిటర్న్ అవుతాను. కనుక వారు సంప్రదించవలసిన నెంబర్ 9348632385. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. నెంబర్ థంబ్నెయిల్ మీద కూడా ఉంది. ఇక నెక్స్ట్ మీనరాశి జాతకులకి ఈ విశ్వావసనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయాల వ్యయాల గురించి నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. వాటిని నమ్మవద్దు. వారాన్ని బట్టి ఆదాయాలు వ్యయాలు ఇచ్చేటువంటి ఫూలిష్నెస్ ఇంకోటి లేదు. అయినా ఇస్తున్నాం, ఫూల్స్లాగా ఇస్తున్నాం. ఇచ్చి నేను పక్కన 2వ పేజీలు ఇస్తా. వీటిని నమ్మవద్దు. గ్రహ సంచారాలు సంవత్సరం అంతా గమనించి క్యాలిక్యులేషన్స్ చేసి అప్పుడు మాత్రం ఇవ్వాలా. ఈ పరంపరలో మీనరాశి జాతకులకి 44% అనుకూలము, 56% మాత్రమే ప్రతికూలము, అంటే వ్యతిరేకం. మొత్తం జరిగేది 354 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 354 రోజుల్లో ఫుల్లీ ఫేవరబుల్గా మీనరాశి జాతకులకి ఉండేది 205 రోజులు. 205 days అనుకూలంగా ఉంటాయి, ఫేవరబుల్. ఇక అన్ఫేవరబుల్గా వ్యతిరేకంగా ఉండే రోజులు 149 మాత్రమే. ఆ 149 కూడా 3 భాగాలుగా నేను డేట్స్తో చెప్తాను. ఇక మీనరాశి జాతకులకి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. ఇది పరోక్షంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, సమస్యలు ఇవ్వదు. ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి పోతారు, డాక్టర్ గారు మంచి మందు ఇస్తారు. గుండె నొప్పిని, ఆ నొప్పి, నొప్పిని చాలామంది కొంతమంది ఉంటాయి. కార్డియాక్ సమస్య, ఏదైనా సమస్య డాక్టర్ గారు దొరికితే స్టంట్ వేస్తారు, ఒక 2 లక్షలు 3 లక్షలు అయిపోతాయి. కానీ డాక్టర్ గారి దగ్గర తీసుకుపోయేదాకా మన ఇబ్బంది పెట్టుకుని నిలబెట్టుతుంది ప్రాణాన్ని. గ్రేట్. మరొక 30-40 సంవత్సరాల పాటు మన చక్కగా అందరికీ సర్వీస్ చేసేంత శక్తి సామర్థ్యాన్ని ఏలినాటి శని ఇస్తుంది. మీరే దిగులు పడద్దు. ఆ ఏలినాటి శని పట్టింది, అదైపోతుంది, ఇదైపోతుంది చెప్పేటువంటి యూట్యూబర్స్ ఉన్నారు కొంతమంది. వాటి మాట నమ్మకండి.
ఆ కూటమి వస్తుంది, ఈ కూటమి వస్తుంది, వాళ్ళు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని, ఈ పెళ్లి చేసుకుని విడాకులు, వాడికి రెండో పని పాట లేదు ఆ సిద్ధాంతికి. ఇలాంటి మాటలు వినొద్దు, ప్రశాంతంగా ఉండండి. ఏలినాశ మీకు పరోక్షంగా లబ్ధినిస్తుంది. అర్థమైంది కదా. ఇక మొత్తం 205 రోజులు ఫుల్లీ ఫేవరబుల్, 149 డేసే కొద్దిగా అన్ఫేవరబుల్. దానికి కొన్ని టైమ్స్ చెప్తా. అదేమిటంటే మార్చి దగ్గర నుంచి, మార్చి 30 ఉగాది దగ్గర నుంచి మే నెల 18వ తేదీ వరకు 50 రోజుల పాటు ఉద్యోగం అనుకూలం, వ్యాపారం అనుకూలం, దాంపత్య జీవితం అనుకూలము, ఆరోగ్యం అనుకూలము, డబ్బు విషయం అనుకూలము, సంతాన విషయం అనుకూలము, తోబుట్టు విషయం అంతా అనుకూలమే. ప్రమోషన్స్ అనుకూలము, ట్రాన్స్ఫర్స్ అనుకూలం. ఇంకా అనుకూలం కానిది ఏంటంటే ఏదో వెలితి మనోభావాలు ఏదో మనసులో పెట్టుకుంటారు, దాని గురించి దిగులు పడుతుంటారు. దిగులు, ఆ దిగులు తప్ప ఇంకేం ఉండదు. ఈ 50 రోజుల పాటు టైంకి భోజనం చేయండి, టైంకి నిద్రపోండి. భగవంతుడు అన్ని సానుకూలంగా అందిస్తాడు. దిగులు పడకండి. ఎవరో ఆ సిద్ధాంతి విడాకులు తీసుకుంటే వాళ్ళకి విడాకులు అయినాయి, ఇంకంతే. ఆ సిద్ధాంతం నెత్తి పెట్టేశారు. కనుక మీరు కొంచెం ఆలోచన చేయండి. మీన రాశి జాతకులు, మీన రాశిలో శని రాహులు కలిశారు, షడ్గ్రహ కుటుంబం వస్తుంది, ఏం కొంపలే వంటుకుపోతాయా? నా మిత్రుడు ఒక ఆయన్నాడు, ఆయన పంచాంగ రైటర్, చాలా ఆనందంగా ఉంటాడు. షడ్గ్రహ కుటుంబం వస్తుంది, ఏమైంది? ఏం కాదు. అది దేశాల మీద, వాటి మీద, వీటి మీద, వాతావరణం మీద దాని ప్రభావం చూపుతుంటుంది. వ్యక్తులపైన దాని ప్రభావం చూపదు. కానీ దిగులు పడకండి, స్ట్రెయిన్ కాకండి, డిప్రెషన్కి వెళ్ళకండి. మిగతా అంతా అనుకూలంగా ఉంటుంది. సంతాన స్థానం, వ్యాపార స్థానం, కాంట్రాక్టులు, వ్యవహారాలు అంతా ఆల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది 50 రోజులు. నెక్స్ట్ రెండవ మైనస్ పాయింట్ ఎప్పుడంటే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు, అది కూడా 52 రోజులు. అక్కడ ఏమిటి అంటే ఉద్యోగం, వ్యాపారం, దాంపత్యం అంత అనుకూలమే, డబ్బు విషయాలు అనుకూలమే. కానీ అనుకూలం కాంతి ఏమిటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రెండోది శత్రువుల్ని పెంచుకోవద్దు. అనవసరంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ అవతల వ్యక్తికి చెప్తాడు, నీ ముఖం నీకేం తెలిసేది, నాకు తెలుసు, నీకేం తెలుసురా వెధవా అనొద్దు. అవతలవాడు చెప్పాడు, అవునా అలానా, ఏం చెప్పావు బాసు, ఎస్ యు ఆర్ గ్రేట్ అని ఒక మాట అనండి. అవతలవాడు కాళ్ళు ఎగరేసి, మిత్రమా చాలా బాగా చెప్పావు, నన్ను బాగా పొగిడే ఉంటాడు. అంతే. పీకల దాకా మీకు ఇష్టం లేదు, అవతల వ్యక్తి వింటే మీకు ఇష్టం లేదు, కానీ ఒక చిరునవ్వుతోటి అబ్బబ్బబ్బబ్బా బ్రహ్మాండం చెప్పావురా బాబు అంటే శత్రుత్వం మిత్రత్వం అయిపోతుంది. కానీ మనసు ఒప్పుకోదు. మీకు ఇన్ని చెప్పాను, నేను కూడా అంతే. మనసు ఒప్పుకోదు, కానీ మనసు ఒప్పుకొని తీరాలి. ఇక్కడ అక్కడ ఏంటి ఆ గ్రహస్థితి అంటే కుజకేతుల సంగతి, దాన్ని పిశాచయోగం అంటారు. మన పిశాచయోగం అంటే భయపడతారు, భూతప్రేత పిశాచాలేమని. అది కాదు, కుజకేతుల సంఘర్షణ. కనుక అనవసరంగా శత్రుత్వాలు పెంచుకోవద్దు. తోబుట్టులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, ఎవరితోనైనా వితండవాదానికి వెళ్ళవద్దు. వితండవాదానికి వెళ్ళవద్దు. వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, రాజకీయాల గురించి కాదు, సినిమాల గురించి కాదు, దేని గురించి అదనంగా మాట్లాడదు. కొంత అదన ప్రసంగం ప్రత్యేక మనకు దూవుతారు, గిల్లుతారు. గిల్లంగానే మనకు రోషం వచ్చేస్తుంది. రోషం అనగానే 4 మాట వాడు అంటాడు, 10 మాట మనం అంటాం, ఇంకంతే పెరుగుతుంది. చొక్కా పట్టుకునే స్థాయికి వస్తుంది. కనుక అలాంటి స్థాయికి రాకుండా ఉండాలంటే మనకు అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు, మన పట్టుకుతుంది. ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అన్నాడని ఎవడో వార్త వస్తుంది, అనగానే ఇంకా మన పార్టీ వాడిని అన్నాడు, మన పార్టీ వాడిని, ఇంకేం వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు, ఇంక వీళ్ళు దెబ్బతింటారు. కనుక కోపాలకి కలహాలకి వెళ్ళవద్దు. ప్రశాంత వాతావరణానికి మొగ్గు చూపండి. ఇది 52 రోజులు. ఎప్పటి నుంచి? జూన్ 7 నుంచి జూలై 28 దాకా. ఇక మూడవ మైనస్ ఎప్పుడంటే జూలై 29 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు. అప్పుడు కోపాలుండవు, కలహాలుండవు, అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, డబ్బు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటుంది. బాగలేనిది ఏంటంటే దాంపత్య జీవితంలో కొన్ని లొసుగులు ఉంటాయి. శ్రీవారు చెప్పింది శ్రీమతి వినకపోవచ్చు, శ్రీమతి చెప్పింది శ్రీవారు వినకపోవచ్చు.
ఏమీ లేకపోయినా అక్కడ ఏదో ఘర్షణ చెలరేగవచ్చు. కనుక ప్రేమికులుగా ఉండేవారు, దాంపత్య జీవితంలో ఉండేవారు, వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. విశ్వావసులో 149 రోజులు ఈ విధంగా ఉంటుంది. ముందుది 50 దిగులు, రెండోది 52 కోపాలు కలహాలు, మూడవది 47 రోజులు, మొత్తం 149 రోజులు అంతే. మిగతా 207 డేస్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోవచ్చు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కనుక మీనరాశి జాతకులు ధైర్యంగా ఉండండి, ఆలోచన వద్దు, ఏలినాటి శని గురించి అస్సలు ఆలోచన చేయవద్దు. ఏదైనా చిన్న పరిహారం పాటించండి. అదేమిటంటే ఈ సంవత్సరం మొత్తం 354 రోజుల్లో అవకాశం ఉంటే రోజు కూడా ఇంగువతో చేసే పదార్థాలు తినడానికి ప్రయత్నం చేయండి. ఇంగువ వంటకాలు పచ్చళ్ళలో కావచ్చు, పప్పులో కావచ్చు, కూరలో, వీటిలో, లేదా కనీసం బుధవారం, గురువారం, శుక్రవారం ఆ 3 రోజులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక ఇంగువ తినేటువంటి ఓపిక, తీరిక అసలు పడదనుకుంటే కనీసం చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఆ ఇంగువ గడ్డని పెట్టి, పొడైతే బట్టని పడవచ్చు, ఒక గడ్డ పెట్టి అది తీసేసి ఈ బుధ, గురు, శుక్రవారాల్లో కావచ్చు, మిగతా వారాల్లో కావచ్చు, సంవత్సరం అంతా కూడా అప్పుడప్పుడు రోజుకి 8 సార్లు అట్లా వాసన చూసి అటు పెట్టండి. ఆరోగ్యదాయకమది, పరోక్షంగా బెటర్మెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. కనుక ఇంగువకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చక్కటి అనుకూలతతో ముందుకు తీసుకుని వెళ్తుంది శ్రీ విశ్వాసనామ సంవత్సరం. ఇది విశ్వాసాలకు పెద్దపీట వేసింది. ఒక జ్యోతిష పరిభాష అర్థం నేను చెప్పాను. ఇంకా ప్రవచనకర్తలు వారికి తోచినటువంటి ఏదో విష్ణుమూర్తిని, గరుత్పంతుడిని, ఆయన్ని, ఈయన రకరకాల పదార్థాలు చెబుతారు, రకరకాల అర్థాలు చెబుతారు, భాష్యాలు చెబుతారు. నేను జ్యోతిష పరిభాషలో 46 సంవత్సరాల జ్యోతిష అనుభవంతో 66 సంవత్సరాల వయస్సుతోటి నేను చెప్పాను. కనుక ఆసక్తి పెట్టి కొంతవరకు ఈ పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.